వెల్కమ్ టు గ్లోబల్ 360 టీవీ. నేను మీ కుండల్లో. మరి ఈరోజు ప్రధానంగా చూసినట్లయితే రాష్ట్రంలో 42% బీసీ రిజర్వేషన్ అనేది ఒక హాట్ టాపిక్గా ఉంది. మరి రోజుకు ఉద్యమాలు, నిరసనలు, ధర్నాలు, ఈ యొక్క ప్రెస్ మీట్లతోటి రాష్ట్రంలో మరి ఈ బీసీ రిజర్వేషన్ అనే దాని మీద మరి రాష్ట్ర వ్యాప్తంగా బీసీలలో వచ్చినటువంటి చైతన్యం చూస్తే మరి ఇది తారస్థాయికి చేరుకున్నట్లు మరి కనిపిస్తుంది. మరి దీనికి రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా అడుగులేస్తుంది, మరి దానికి కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా రెస్పాండ్ అవుతుంది, మరి ఈ 42% రిజర్వేషన్ అనేది సాధించే దిశగా మరి బీసీ సమాజం అంతా కూడా ఎదురు చూస్తున్నటువంటి సందర్భాన్ని మరి గవర్నమెంట్ ఈ రేవంత్ రెడ్డి నాయకత్వంలో మరి జరగబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల లోపే మరి ఈ యొక్క 42% రిజర్వేషన్ను కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి మరి ఈ యొక్క రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలకు రిజర్వేషన్ వస్తాయా అనేటువంటి చర్చ జరుగుతుంది. కాబట్టి మరి అది ఏ విధంగా ఉంది ఏందనేది ఈరోజు తెలుసుకుందాం. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% బీసీ రిజర్వేషన్ పెంపునకు రూపొందించిన ఆర్డినెన్స్ ముసాయిదాను రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు న్యాయశాఖ పంపించింది. అయితే ఈ రిజర్వేషన్లు పెంచేలా పంచాయతీరాజ్ చట్టం 2018లోని సెక్షన్ 285(a) సవరిస్తూ ఆర్డినెన్స్ ఇవ్వాలని ప్రతిపాదించింది. కానీ ఈ సెక్షన్ ప్రకారం రిజర్వేషన్లు 50% సవరిస్తూ 50% మించకుండా అనే వాక్యాన్ని తొలగించాలని కోరింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ల కల్పనకై ఆర్డినెన్స్ ఇవ్వాలని ఇటీవల రాష్ట్ర మంత్రిమండలిలో నిర్ణయించడం జరిగింది. మరి ఈ నేపథ్యంలోనే రిజర్వేషన్లను సడలిస్తూ రూపొందించినటువంటి ఆర్డినెన్స్ ముసాయిదాను ప్రభుత్వం గవర్నర్కు పంపించడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో గవర్నర్ నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొని ఉంది. ఆర్డినెన్స్కు గవర్నర్ ఆమోదం తెలిపితేనే స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు దక్కే అవకాశం ఉంటుంది కనుక ఒకవేళ గవర్నర్ తిరస్కరించడము లేక అభ్యంతరాలు వ్యక్తం చేస్తే రిజర్వేషన్ల పెంపు నిలిచిపోయేటువంటి ప్రమాదం ఉంది అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. మరి వేరే ప్రాంతంలో ఉన్న రాష్ట్ర గవర్నర్ రాజ్భవన్ చేరుకోగానే ప్రభుత్వం పంపిన ఆర్డినెన్స్పై అధికారులతో చర్చిస్తారని సమాచారం ఉంది. ఒకవేళ ఆర్డినెన్స్కు గవర్నర్ ఆమోద ముద్ర వేస్తే ప్రభుత్వం జీవో ఇచ్చి రిజర్వేషన్లను పెంచనున్నది. కాబట్టి ఒకవేళ గవర్నర్ ఆర్డినెన్స్ను తిరస్కరిస్తే పరిస్థితి ఏమిటి, ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వెళ్తుందనే అంశంపై మరి ప్రజలలో చర్చ జరుగుతున్నది. కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్రంలో దేశంలో ఎక్కడ లేనటువంటి కులగణను కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో కులగణను జరిపి, ఎందుకంటే ఎన్నికల ముందు ఇచ్చినటువంటి వాగ్దానం రాహుల్ గాంధీ ఏదైతే ఇచ్చిందో కామారెడ్డి డిక్లరేషన్, బీసీ రిజర్వేషన్ల మీద ఎన్నికల ముందు ఈ యొక్క బీసీలకు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నిలబెట్టుకోవడానికి మరి మొట్టమొదటిసారిగా మరి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఈ యొక్క కులగణన జరపడం అనేది ఒక చారిత్రకమైనటువంటి నిర్ణయం. మరి ఈ నిర్ణయం చేయగానే ఈ కులగణన చేయగానే సరిపోవట్లేదు. ఆ కులగణన ప్రకారం జనాభా దామాష ప్రకారం మేమెంతో మాకంత అనేటువంటి నినాదం ఏదైతే ఉందో మరి బీసీలు 60-62% జనాభా కలిగినటువంటి బీసీలు వాళ్ళకు రావాల్సినటువంటి 42% రిజర్వేషన్ను అమలు జరపాలంటే మరి ఇప్పుడు ఈ యొక్క ఆర్డినెన్స్ ముసాయిదాను మరి రాజ్యాంగబద్ధంగా 9th షెడ్యూల్లో పెట్టి రాజ్యాంగబద్ధంగా దానికి అమల్లోకి తీసుకొస్తే తప్ప మరి బీసీలకు న్యాయం జరగదనేది బీసీ సమాజం కోరుకుంటుంది. దానికి మరి ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి నాయకత్వంలో మరి కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ యొక్క 42% రిజర్వేషన్ను 9th షెడ్యూల్లో పెట్టి
రాజ్యాంగబద్ధంగా దీన్ని అమలు చేయాలనేటువంటి నినాదంతో బీసీలు ఉన్నారు. మరి అది కాక జరగని ఎడల నిన్న మొన్న చూసినట్లయితే రాష్ట్రంలో రకరకాల రూపాలలో నిన్న ఓయూలో కూడా ఓయూ స్టూడెంట్స్ ఆధ్వర్యంలో మరి బీసీ బోనం అనేటువంటి కార్యక్రమాన్ని తీసుకొని అంతకుముందు ధర్నా చౌక్ దగ్గర బీసీ గర్జన బీసీ మీటింగ్ పెట్టుకొని మరి ఒక 42% రిజర్వేషన్ అని చెప్పి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ సంఘాలు మేధావులు బీసీ నాయకులందరూ కూడా ఒక ఐక్య వేదిక మీదకి వచ్చి మరి ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది. అంటే రోజు రోజుకు బీసీల యొక్క మూవ్మెంట్ పెరుగుతూనే ఉంది. ఇది గ్రామ స్థాయి దాకా వెళ్ళేటువంటి అవకాశం ఉంది. మరి దీన్ని దృష్టిలో పెట్టుకొని మరి నిన్న జరిగినటువంటి ఓయూలో మరి బీసీ ఇంటలెక్చువల్ ఫోరం చైర్మన్ చిరంజీవి సారు నాయకత్వాన నిన్న ఓయూ స్టూడెంట్స్ మరి బీసీ బోనం అనేటువంటి ఒక వినూత్న రూపంలో ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వానికి మరి వాళ్ళకి అర్థమయ్యేలాగా మన తెలంగాణ రాష్ట్రము మన భారతదేశం కూడా కళలకు నిలయమైనటువంటి సాంప్రదాయాలకు నిలయంగా ఉన్నటువంటిది. అయితే గతంలో కూడా చూసుకున్నట్లయితే ఈ యొక్క తెలంగాణ ఉద్యమం కూడా తెలంగాణ బతుకమ్మ వంట వార్పు సకల జనుల సమ్మె ఇలాంటి సాంప్రదాయానికి ముడిపడినటువంటి వాటితోటి మరి ప్రజలు పెద్ద ఎత్తున రోడ్ల మీదకి వచ్చి యుద్ధం చేయాల్సినటువంటి సమయంలో చేసిరు కాబట్టి తెలంగాణ సాధించుకున్నారు. మరి ఇప్పుడు కూడా ఈ బీసీలకు రావాల్సినటువంటి 42% రిజర్వేషన్ అమలు జరగాలంటే ఈరోజు బీసీ బోనం అనేటువంటి కార్యక్రమాన్ని నిన్న విజయవంతం చేసి ఒక 500-600 మందితోటి ఆ ఓయూ క్యాంపస్లో నుండి అక్కడ ఎల్లమ్మ గుడి దగ్గరికి బోనాలను ఒక ప్రత్యేక ఆకర్షణగా 1 కిలోమీటర్ దూరం వరకు కూడా ఈ ర్యాలీ జరిగినటువంటి మొట్టమొదటగా అంటే ఏదో ఒక రూపంలో ఈ యొక్క సాంప్రదాయాన్ని ఈ కల్చర్ను ఈ బీసీలు మరి దానికి గట్టి బలమైనటువంటి నిర్మాణం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు ఆ ఒక రిజర్వేషన్ కోసము బీసీ సమాజము మొత్తానికైతే వాళ్ళు మరి పోరాటం చేస్తున్నారు. మరి రాబోయే రోజుల్లో మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఇవన్నిటిని చూసి రాబోయే రోజులలో మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక ఎన్నికలలో నిలబడాలి అంటే కూడా మరి ఇప్పుడు దీన్ని అమలు చేసుకొని బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించిన తర్వాతనే ఎన్నికలకు పోతే బాగుంటుంది అనేది ప్రజలు విశ్వసిస్తున్నారు. కాబట్టి రేవంత్ రెడ్డి నాయకత్వంలో అర్జెంటుగా దీని మీద సీరియస్గా ఒక కమిటీ వేసుకొని ఢిల్లీకి వెళ్ళి రాహుల్ గాంధీ నాయకత్వంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దగ్గర కూర్చొని దీన్ని 9th షెడ్యూల్లో పెట్టించే విధంగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావాలని బీసీ సమాజం కోరుకుంటుంది. నమస్తే, సెలవు.